మనకు ప్రతిఫలమే లేదు. హల్లెలూయా. అంతవరకు చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆయన మోషేకు తన మార్గమును తెలియజేశాడు. ఇక్కడ ఈ వచనంలో దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క క్రియలు. ఆమేన్. మోషేకి తన యొక్క మార్గములను తెలియజేశాను. అదేవిధంగా మరి ఇశ్రాయేల్ ప్రజలకు తన క్రియలను బయలుపరిచాను. ఆమేన్. ఇది ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ యాక్చువల్గా. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఒక్కొక్కటి మనం చూస్తే ఏమనుందంటే, ఆయన కింద వచనంలో నిత్యం హీ సో మెర్సిఫుల్, సో గ్రేసియస్, స్లో టు యాంగర్, అబాండింగ్ ఇన్ స్టేట్ ఫాస్ట్ లవ్. బైబిల్ చెప్తుంది ఆయన కృపా కనికరము కలిగిన దేవుడు. ఓకే, ఆయన కోపించుటకు నిదానించువాడు. ఆమేన్. ఆ తర్వాత కరుణ వాత్సల్యత కలిగిన వాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మనము దేవుని గురించి మన మనసులో ఉండవలసిన ఒక నమ్మిక. ప్రైజ్ లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేల్ జీవితంలో ప్రతిసారి ఈ విషయాన్ని దేవుడు మరల పాత నిబంధన కాలంలో చాలా ఏరియాల్లో మనం ఈ విషయాలను చూడవచ్చు. ఏంటి? దేవుడు కృపా కనికరం కలిగిన వాడు, కోపించుటకు నిదానించువాడు. ఆమె ఈ విషయాల్ని మరల మీకు గనక మీ దగ్గర పెన్ ఉంటే రాసుకుంటే ఒక 2-3 రిఫరెన్స్లు చెప్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 17వ వచనం, కీర్తన 86:50, కీర్తన 45:8, యోవేలు 2:13, యోనా 4:2. ఇక్కడ చూడండి, మరలా చెప్తున్నాను. నెహెమ్యా 9:17, కీర్తన 86:50, కీర్తన 45:8, యోవేలు 2:13, యోనా 4:2. ఒక స్టేట్మెంట్. దేవుడు ఎవరై ఉన్నాడు, ఆయన గురించిన మనకి దేవుడు ఏమై ఉన్నాడు అనేది మైండ్లో మన గనక ఫిక్స్ అయిపోతే, ఆయన మోషేకి తన మార్గములు తెలియచేశాడు, తన క్రియలు ఇశ్రాయేల్కి కనపరిచాడంటే అసలు ఆయన మార్గం ఏంటి, ఆయన యొక్క స్వభావం ఏంటి, ఆయన గుణలక్షణం ఏంటి, ఆయన తన బిడ్డల కొరకు ఏం చేశాడు, ఆయన తన బిడ్డల కొరకు ఏం దాచిపెట్టాడు, ఆయన మెథడ్స్ ఏంటి. మన మనసంతా కూడా ప్రార్థనలో వీటిపైన కనుక ఉంటే విశ్వాసం కరెక్ట్గా ఉంటుంది. మనం కరెక్ట్గా బేస్ అయినట్టుగా ఉంటుంది అనమాట. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం కూడా రాసుకోండి. ఎందుకంటే ఆయన కరుణ వాత్సల్యం కృప దయ వీటికి తర్వాత ఆయన కోపానికి ఆ యొక్క ఎలాంటి దేవుడని అర్థం చేసుకోవడానికి అది మనం చూడవచ్చు. ఆమేన్. మరలా ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృపా కనికరం కలిగిన వాడు, నిరంతరం ఆయన ప్రేమ వాత్సల్యత ఉండును అనేది మనం చూడొచ్చు. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది? ఈ ఒక రైట్ పిక్చర్ మన మనసులో రైట్ పిక్చర్ కనుక మనకు ఉంటే, అంటే కొన్నిసార్లు మనకేమైందంటే కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు, కొన్ని వార్తలు మనం విన్నప్పుడు, ఇప్పుడు యోబులాగా ఎవరికైనా బిడ్డలు చనిపోయి, లేకపోతే ఏదైనా ఆస్తులు పోయి, ఏదైనా అనారోగ్యం వచ్చి, ఏదైనా లాస్ అయిపోయి, ఇలాగ ఏదైనా కోల్పోయిన చూడగానే వాళ్ళు అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నీ తెలిసినట్లుగా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే దేవుడే వీటన్నిటికీ మూలం, దేవుడే వీటన్నిటికి కారణం, దేవుడేలాగా ఆ యొక్క దేవుడే తీర్పు తీర్చాడు, దేవుడే ఆయన కోపం రగిలిపోయింది అందుకని అలా అయిపోయాడు, దేవుడే ఆ కాళ్ళను తీసేసాడు, దేవుడే ఆ వేళ్ళను తీసేసాడు, దేవుడే ఆ న్యాయం చేసేసాడు అని ఇలా చెప్తూ ఉంటారు. అంటే జాగ్రత్త గమనించండి, మనం దేవుని గురించి ఆయనే తెగుళ్ళు పెట్టేవాడు, ఆయనే రోగాలు పెట్టేవాడు, ఆయనే పనిష్ చేసేవాడు, ఆయనే లయం చేసేవాడు అని ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమేన్. ఎందుకంటే ఆయన ఆ పనిలో లేడు. ఆమేన్. భూమి మీద ఆల్రెడీ పాపం ఉంది. పాపం వల్ల వచ్చిన ఆ మరణానికి సంబంధించిన రోగాలు, తెగుళ్ళు, వ్యాధులు, పాములు అన్నీ ఉన్నాయి. ఆ దినాలు ఇశ్రాయేలు ఎలాగైతే అరణ్యములో ఉన్నప్పుడు సర్పాలు వచ్చి వాళ్ళని గరిసినాయి అంట. ఆమేన్. దేవుడు ఆకాశం నుండి పంపలేదు సర్పాలు ఆల్రెడీ బండల కింద ఆ యొక్క వాళ్ళు. అయితే దేవుని యొక్క కాపుదల కింద ఉన్నంత వరకు వాళ్ళకి ఏమైందంటే గ్యారంటీ ప్రొటెక్షన్ దొరికింది. ఎప్పుడైతే వాళ్ళు సనిగారో, తిరుగుబాటు చేశారో, దేవుని మర్చిపోయారో, అజ్ఞానంగా మాట్లాడారో, మేము చస్తే బాగుండి అరణ్యంలో అన్నారో, అందుకనే ఈ సర్పాలు వచ్చి వాళ్ళని కరిసి వాళ్ళు చనిపోయారు. అంతేగాని దేవుని పాత్ర ఏంటో మనకు తెలియాలి. ఆమేన్.
వారి అజ్ఞానం, వారి అవిధేయత, వారి అనుమానం, వారు మేము చస్తే బాగుండు అని వాళ్ళే కోరుకున్నారు. అలాగా సైతానికి ద్వారం తెరిచి, రోగానికి ద్వారం తెరిచి అలాగా వారు కీడు అనుభవించారు. కనుక దేవుణ్ణి రైట్ అండర్స్టాండింగ్, ఆమేన్, సరి అయిన అవగాహన దేవుని గురించి మనం బైబిల్ చదివేటప్పుడు మన మనోనేత్రాలు తెరవబడి మన హృదయంలో ఆ యొక్క స్థిరంగా ఉండాలి. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. కనుక దేవుడు రెడీగా, నువ్వు ఏదైనా ఎప్పుడు తప్పు చేస్తావా, పని చేద్దామని తప్పులు పట్టుకోవడానికి రెడీగా, ఆయన ఒక కర్ర తీసుకొని రెడీగా నీ తప్పులు ఎతకడానికి ఆయన లేడు. ఆయన ఒక ఫాదర్. ఆమేన్, చెప్పండి. రైట్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఆయన తండ్రి, ఓకే, ఆయన వండర్ఫుల్ ఫాదర్. ఆమేన్. మనం దాన్ని బేస్ చేసుకొని మనం స్తుతించాలి. ఈరోజున ఆన్లైన్లో మరి దీని గురించే ఎక్కువగా గుర్తు చేశాను. ఈ సో గ్రేసియస్, సో మెర్సిఫుల్, స్లో టు యాంగర్ అని అవి గుర్తు చేశాను అనమాట. హల్లెలూయా. కనుక ఈ విధంగా మనం దేవుని గురించి మనం అర్థం చేసుకుంటూ ఆ దిశగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడేమైందంటే ఆయన ఆశీర్వాదం మనకి ప్రత్యక్షతలోకి వస్తుంది. ఆమేన్. లేదనుకోండి, ఖచ్చితంగా దేవుని గురించి గ్రహింపు లేకుండా నువ్వు కనుక ఉంటే, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వేస్ట్. ఎందుకంటే ఆ ప్రార్థనకు జవాబు రాదు. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన అడుగు వారికి నిశ్చయంగా ఫలం దయచేవాడని నమ్మాలి కదా. ఆమేన్. కనుక ఎంతమంది ఆ యొక్క సరైన తలంపు, దేవుని గురించి సరైన తలంపు కలిగి ప్రార్థన చేస్తున్నారో ఆ యొక్క వాళ్ళు కృప పొందుకుంటారు, వాళ్ళు జవాబు పొందుకుంటారు. దేవుడు క్రూయల్ గాడు, దేవుడు తప్పులు పట్టుకుంటాడు, దేవుడు ఇలా శిక్షిస్తాడు అనే కాన్సెప్ట్ వారి హృదయంలో స్థిరపడిపోయింది అనుకోండి, దేవుని దగ్గర నుండి ఏది పొందుకోలేదు. ఎందుకంటే అదే హిండ్రన్స్గా ఉంటుంది. ఏంటంటే ఆ తప్పుడు తలంపు, రాంగ్ ఐడియా గ్రేట్ హిండ్రన్స్గా మారిపోతుంది. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. కనుక ఇంపార్టెంట్, దేవునితో నమ్మిక చాలా ప్రాముఖ్యం. ఆమేన్. దేవుని చాలాసార్లు ఏమంటారంటే కన్నీరు గురించి. ఎందుకంటే ఎక్కువగా ప్రార్థనలో ఈ దేవుని గురించి పక్కన పెట్టేసి ఎంతగా ఏడిస్తే అంతగా దేవుడు మన ప్రార్థనలు వింటాడు అనే కాన్సెప్ట్ కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే, ఎన్ని గంటలు ఏడ్చాము, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాం, ఆ తర్వాత ఎంత కన్నీరు గార్చాం, ఆ కన్నీరే ఈ రోజున ఎఫెక్టివ్గా ఉండిద్ది. 25 సంవత్సరాలు కన్నీరు గార్చారు మా నాన్న, 40 సంవత్సరాలు కన్నీరు గార్చారు మా బ్రదరు అని సంవత్సరాల తరబడి కన్నీటిని గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఆమేన్. ఇప్పుడు మనం చేయాల్సిందంటే కన్నీటిని నమ్ముతున్నామా, కన్నీటితో దేవుని సింహాసనం కొట్టుకుపోతుంది, ఆయన మారిపోతాడు అని చాలామంది అంటుంటారు. ఇక్కడ మనము దేవుడు గ్రేసియస్ అని, సో లవింగ్ అని, ఇది మనం నమ్మాలా లేకపోతే కన్నీరు నమ్మాలా, ఇది మనం నిర్ణయం చేసుకోవాల్సింది. ఆమేన్. ఈ రోజున ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పానంటే కన్నీటి యొక్క పాత్రను గురించి చెప్పాను. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. కన్నీరు కార్చడం తప్పు కాదు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్, మనం మానవులు కనుక నేచురల్గా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఒక తండ్రి దగ్గర వచ్చినప్పుడు ఎలాగైతే కన్నీరు కారుస్తాం, అలాగే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాం, మన హృదయాలు కుమ్మరిస్తాం. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. మన హృదయాలు కుమ్మరిస్తాం, ఏడుస్తాం, కానీ మోర్ టీయర్స్, మోర్ ఎఫెక్టివ్ అనేది కాదు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే కన్నీటికి రోల్ ఎంత ఉందో అంతవరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఉదాహరణకి ఒక ఇశ్రాయేల్ కాలంలో జరిగిన ఒక విషయాన్ని గుర్తు చేస్తా. ఆ దినాల్లో ఏలియా కాలం అది. ఓకే, బయలు ప్రవక్తలకి ఏలియాకి పోటీ పడింది నిజమైన దేవుడు ఎవరని. సో మొదటగా బలిపీఠం కట్టి బల్లర్పించే ఆ టైము, ఆ యొక్క అవకాశం వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలి నర్పించి ఇక ఉదయం నుంచి రాత్రి సాయంత్రం వరకు ఇక గట్టిగా కేకలేయడం, గట్టిగా పిలవడం, అరవడం, ఏడవడం, ఆ తర్వాత చేతులు కోసుకొనడం, ఆ బాడీ అంతా రక్తం వచ్చేటట్లుగా కోసుకోవడం, ఇలాగ జరుగుతూ ఉంది. ఎంతకొచ్చినా దేవుడు రాడే, బలి తీసుకుని వెళ్ళడే, బలి అర్పణ అంగీకరించడానికి రాడే. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు అలాగా బాగా రక్తం కారిస్తే, బాగా ఏడిస్తే, పెద్దగా అరిస్తే ఆ దేవుడు విని ఆ యొక్క జవాబిస్తాడు, జాలితో జవాబిస్తాడని వాళ్ళు అలా చేస్తున్నారు. కానీ ప్రజలు తెలుసుకోవాల్సిందండి, లివింగ్ గాడ్, జీవము కలిగిన దేవుడు, నిద్రపోకుండా ఉన్న దేవుడు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని ఎలా ఇంప్రెస్ చేయాలంటే విశ్వాసం ఉంటేనే ఇంప్రెస్ చేస్తాం, కానీ టీయర్స్తో కాదు. ఎక్కువగా టీయర్స్, ఎక్కువగా సింపతి కొరకు ఎక్కువగా మనం కోసుకుంటే అప్పుడు ఆయన దయ చూపెట్టడు. ఆమేన్,
చెప్పండి. ఇంకా అలా చేస్తే ఇంకా దేవుని ఆ తండ్రిని అవమానపరిచినట్లు లెక్క. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆయన చెప్పాడు, అసలు మీరు అడగక మునిపే కాల్ ఆన్ మీ ఐ విల్ ఆన్సర్ యూ అని చెప్పాడు. అంతేకాదు, అడగక మునిపే ఆయన మనకి జవాబిచ్చేవాడు. అది కూడా మనం చూసాం ఆన్లైన్లో. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కనుక ఇలాగా ప్రార్థనలో ఎక్కువగా దేవుడు ఎలాగ దయగలిగిన వాడు, కోపించడానికి నిదానించువాడు, ఎలాగా కృపా కనికరం కలిగిన వాడు, ఎలాగా వాచ్యత గలవాడు, వీటి మీద మనం బేస్ చేసుకొని కనుక ప్రార్థన చేస్తే ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అప్పుడేమైందంటే ప్రార్థన చాలా శక్తివంతంగా మారిపోతుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ గుర్తు చేస్తున్నానంటే ఎవరు కూడా తప్పిపోకూడదు. ఆమేన్. ఎవరు కూడా తప్పిపోకూడదు. ఉపదేశం తెలియాలి. కన్నీటిని గురించిన ఉపదేశం తెలియాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు గుర్తు చేయాలని నేనున్నాను. 103వ కీర్తన 9వ వాక్యం చదవండి ఎవరైనా. 103వ కీర్తన 9వ వాక్యం. ఆయన ఎల్లప్పుడూ వేద్యమాడువాడు కాడు. ఇక్కడ చూడండి, ఆయన నిత్యం వేద్యమాడువాడు కాదు, నిత్యము కోపించువాడు అంటే ఫైండింగ్ ఫాల్ట్స్, తప్పులు పట్టుకొనడం. ఓకే, దేవుని గురించి సరైన పిక్చర్ మనం చూస్తున్నాం. ఓకే, హీ ఈజ్ నాట్ అగైన్స్ అస్. ఆయన మనకు విరోధి కాడు. ఈజ్ ఫర్ అస్. మన పక్షం ఉన్నాడు. నీతి న్యాయం జరిగించేవాడు మన పక్షాన ఉన్నాడు. దయగలిగిన వాడు మన పక్షాన ఉన్నాడు. గడిచిన వారాల్లో చెప్పాను, మన పక్షాన ఆయన ఉంటే మన విరోధి ఎవడు అని చెప్పాను. ఆమెన్. ఎవరు నిలబడగలరు? ఏ శత్రువు నిలబడగలరు? ఏ ఆర్మీ నిలబడగలదు? ఏ గవర్నమెంట్ నిలబడగలదు? ఎందుకంటే దేవుడే నీతి న్యాయాల పక్షాన ఉన్నప్పుడు అది ఆలోచించమని చెప్పారు. అంటే 1000 తప్పులు నీ దగ్గర ఉండొచ్చు, అది అన్నీ ఆయనకి తెలుసు. యాక్చువల్గా ఆయనకి ముందే తెలుసు. ఇంకో మాట చెప్పాలంటే, ఒక మనుషుడు తప్పు చేయకమునిపే తెలుసు. ఆమేన్. కానీ ఆయన ఏం చేస్తాడంటే, ఒకని తండ్రి వానిని జాలిపడినట్లుగా ఆయన తన బిడ్డల జాలిపడుతున్నాడు. అంటే నీలో ఎన్ని తప్పులు ఉన్నా ఆమేన్ ఏం చేస్తానంటే, నువ్వు ఇంకా రోజు రోజుకి బెటర్ పర్సన్ అవ్వాలని హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. నువ్వు మారాలని, నువ్వు మార్పు చెంది రూపాంతరం చెందాలని, నువ్వు వాటిని అర్థం చేసుకొని సరి అయినదిని ఆశపడాలి, సరి అయినది ప్రేమించాలి, సరి అయిన మార్గంలో వెళ్ళాలని ఆయన తన మార్గములు బోధిస్తూ ఆమేన్ తన యొక్క శక్తిని బయలుపరుస్తూ, తన దయను బయలుపరుస్తూ ఆయన ఎలాగ తన చిత్తం కలిగి ఉన్నాడు అవన్నిటిని రివీలింగ్ అంటారు. చూడండి, ఒక తండ్రి తన యొక్క సంపూర్ణ చిత్తమును బయలుపరిచి ఆమేన్ ఆయన సిద్ధపాటులో నువ్వు ఎప్పుడు ఆయన సిద్ధపాటులో నువ్వు ఎదిగినప్పుడే, నువ్వు గెలిచినప్పుడే ఆయనకి సంతోషం. ఆమేన్. నువ్వు మారినప్పుడు సంతోషం. నువ్వు రోజుకి బెటర్ పర్సన్ అవడానికి ఆయన హెల్ప్ చేస్తాడు. ఆ హెల్ప్ నువ్వు తీసుకొని నువ్వు నడిచినప్పుడు ఆయనకి సంతోషం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా? పిల్లలు ఎవరైనా తప్పు చేసిన దాకా తప్పు చేసిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చి వారు నాశనం కోరుకునే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు? చెప్పండి. చాలా జాగ్రత్త ఉండాలి. ఆయన అలాంటి గొప్ప మంచి తండ్రి. ఆమేన్. మామూలు తండ్రులు అలా చేయరు బేసిక్గా, కానీ ఆ పరలోకపు తండ్రి ఇంకా 1000 రెట్లు మంచి దేవుడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీ రాంగ్స్ని హైలైట్ చేస్తూ నీ మంచిని తక్కువ చేసేవాడు కాదు. ఆమేన్. నీ మంచినే ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆమేన్. మంచిని బయలుపరుస్తూ ఉంటాడు. అంటే నువ్వు నడవడానికి, విశ్వాసంలో ఎదగడానికి, ఆరంభించడమే కాదు దాన్ని కొనసాగడానికి, తర్వాత ముగించడానికి హెల్ప్ చేసే దేవుడు ఆయన. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎలాగైనా సరే, ఇప్పుడు చూడండి, ఒక తండ్రి ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు కొడుకు, ఏం చేస్తాడు చెప్పండి? ఎలాగైనా ఆ సమస్యల నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఆమేన్. చెప్పండి. ఎన్ని రకాల సోర్సెస్ ఉన్నాయో అన్ని రకాల సోర్సెస్, ఆయన రికమెండేషను, ఆయన జ్ఞానం, ఆయన ధనము, ఆయనకున్న రీసోర్సెస్ అంతటిని వాడి ఎలాగైనా సమస్యల నుంచి బయటికి పడడానికి ఫాదర్ హెల్ప్ చేస్తుంటాడు. ఆ విధంగా తండ్రి ఉన్నాడు మనకి. ఆమేన్. అందుకే మన హృదయాలు ఆయన తట్టు తిరగాలి. అందుకనే మన హృదయాలు ఆయన తట్టు తిరిగి ఆయన పైన ఆధారపడాలి. ఆమేన్. యు ఆర్ మై ఫాదర్, నా దేవుడు, నా యొక్క తండ్రి అని. ఆమేన్. నాతో వేద్యమాడువాడు కాదు, నన్ను తప్పులు పట్టుకునేవాడు కాదు, నిత్యము కోపించువాడు కాదు. ఆమేన్. యు ఆర్ ఫుల్ ఆఫ్ మెర్సీ, ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆమేన్. కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు అని చెప్పి రైట్ పిక్చర్ హృదయంలో ఉన్నప్పుడు విశ్వాసంతో ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళగలం, పొందుకోగలం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు, సంఘస్థుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు వారికి ఏదో పొలం కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, వీటన్నిటికంటే కూడా
నిన్ను గూర్చిన గ్రహింపు కావాలని ప్రార్థన చేస్తాను. ఆమేన్. దేవుని గురించి ఆలోచించినప్పుడల్లా వారు సహాయం పొందాలి. నిత్యము నువ్వు కోపించువాడు కాదని వారు గ్రహించి ప్రార్థన చేయాలి. నిత్యము తప్పులు పట్టుకునేవాడు కాదని ప్రభువా వారు గ్రహించి ఆ సహాయం పొందాలి. ఆమేన్. ఎవరి దగ్గరైనా పొరపాట్లు, ఎవరి దగ్గరైనా తప్పులు, ఎవరి దగ్గరైనా ఆ యొక్క బలహీనతలు ఉంటాయి. ఆమేన్. కానీ దేవుని సంతోషపెట్టేది ఏంటంటే ఎప్పుడైతే మనం వాటిని గ్రహించి నేర్చుకుంటామో, ఆమేన్, బయటపడడానికి ప్రయత్నిస్తామో, హెల్ప్ తీసుకుంటామో, హల్లెలూయా. చూడండి, అవర్ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఆడామిక్ సిస్టమ్. చూసి 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 మనం కూడా ఇక అంతే మారమంటాం. ఆమె ఇన్నిసార్లు ప్రయత్నం చేసాం కనుక ఇక అంతే అంటాం. ఆమె అందరి జీవితాలు చూసి 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 ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఎవరున్నారయ్యా సరిగ్గా, ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు ఈ సేవ, ఎందుకు ఇది మందిరం, ఎందుకు ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ప్రార్థనకి వెళ్తా కూడా ఇలా ఉన్నారు కదా అని అంటూ ఉంటారు. అంటే వాడి మైండ్లో ఏమైపోయిందంటే రాంగ్ బిలీఫ్ పడిపోయింది. సంవత్సరాలుగా ఆ యొక్క థింకింగ్ ఆలోచించి 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 మైండ్లో ఆలోచన విధానం తప్పైపోయింది. మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం అంటే మైండ్ వాక్యం ద్వారా రెన్యూవల్ అయ్యబడాలని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభువా నీ హృదయం అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రభువా ప్రజలకు గ్రహింపు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. నీ దయ, నీ ప్రేమ, నీ వాత్సల్యత బాగా అర్థం చేసుకొని ఆమె నిద్రపోతున్నప్పుడు లేపిన దేవుని గురించిన రైట్ థింగ్ చెప్పడానికి. ఆమేన్. ఆయన నిందలు వేసేవాడు కాదు, పట్టుకునేవాడు కాదు, నిత్యము కోపించేవాడు కాదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఫాదర్స్ కొన్నిసార్లు కోపడతారు, అవునా కాదా? అవునా కదా చెప్పండి. కానీ మనకంటే 1000 రెట్లు ఆ యొక్క బెటర్ లైఫ్ కొరకు ఆయన చూస్తూ ఉంటాడు. ఆమేన్. కొన్నిసార్లు మనం అనవసరంగా కొన్నిసార్లు కోపడినప్పుడు మనకి అరే అనవసరం కోపడ్డామని మనకే తెలిసింది. ఆమేన్. కానీ అలాంటి ఆయన తప్పులు చేయడు. ఆమేన్. ఇంకొక వాక్యం చదువు, 103వ కీర్తన 10వ వాక్యం చెప్పండి. 10వ వాక్యం చదవండి. 103వ కీర్తన 10వ వాక్యంలో ఏమందంటే మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఎలా డీల్ చేస్తున్నాడు చూడండి. పాపాలు బట్టి డీల్ చేస్తే, దోషములు బట్టి ప్రతిఫలం ఇవ్వటం మొదలు పెడితే, అంటే తప్పులను బట్టి శిక్షించడం మొదలు పెడితే, ఆమేన్, అకౌంట్ సెటిల్ అంటారు చూడండి, సెటిల్ చేయడం మొదలు పెడితే, ఆమె ఒక తప్పు చేశారు, ఒక ఏలు పోయింది, ఇంకొక తప్పు చేశాడు, ఇంకొక ఏలు తీసేసాడు దేవుడు, ఇంకొక తప్పు చేశాడు, ఇంకొక చేయి తీసేసాడు, ఇంకొక తప్పు చేశాడు, ఇంకొక చేయి పోయింది, 2 చేతులు పోయినాయి. ఇప్పుడు ఇంకొక తప్పు చేశాడు, ఒక కాలు పోయింది, ఇంకొక తప్పు చేశాడు, ఇంకొక కాలు పోయింది, ఇప్పుడు 4 కాళ్ళు పోయినాయి. ఇంకొక తప్పు చేశాడు, ఒక కిడ్నీ పోయింది, ఇంకొక తప్పు చేశాడు, ఇంకొక కిడ్నీ పోయింది. ఇలాగ కళ్ళు, కిడ్నీలు, చేతులు, కాళ్ళు తీస్తుంటే ఈ రోజున మనుషులు, ప్రపంచంలో ఉన్న మనుషులకి ఒక కిడ్నీ అన్న ఉండేదా, ఒక కాలన్న ఉండేదా, ఒక కన్నన్న ఉండేదా? మీరు ఆలోచించండి అసలు దేవుని గురించి. మన పాపములు బట్టి మనకి అకౌంట్ సెటిల్ చేయడం మొదలు పెడితే, ఆమేన్ ఆమేన్, ఏ చేతికైనా వేళ్ళు ఉంటాయా? ఒక్కళ్ళకైనా వేళ్ళు ఉంటాయా? ఒక్కళ్ళైనా నడవగలుగుతారా? కాళ్ళు ఉంటాయా? బాడీలో ఏ భాగమైనా, ఏ పార్ట్ అయినా ఇక మిగిలి ఉండిద్దా? మీరు చెప్పండి. ఒక్క పార్ట్ కూడా ఉండదు నాకు తెలిసి. ఆమేన్. దేవుడు మాట ఇంట్లేదని కిడ్నీ తీసేసాడయ్యా దేవుడు అంటారు. వామ్మో, దేవుడు తీసేసాడా అంటే దేవుడిని ఎలా చేస్తారు చెప్పండి? అయ్యా దేవుడు ఆ కాలు తీసేసాడయ్యా, అందుకే ఏం చేయాలి. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, ప్రేయర్ రిక్వెస్ట్. మా ఆయన కాళ్ళు ఎర్ర కొట్టి కూర్చోబెడితే నేను అన్నం పెడతానయ్యా. నేను అన్నాను, దేవుడిని ఎలా చూస్తాను? దేవుడు అలా అంటే ఆయన మామూలుగా మాట్లాడలేదండి. ఏం చేయాలంట? దేవుడు 2 కాళ్ళు తీసేస్తే మంచంలో ఉంటాడు, నేను రోజు ఏం చేస్తాను? పనికి వెళ్ళి సంపాదించి అన్నం పెడతాను అంటే అదేనయ్యా. యోబుకి బిడ్డలు చంపాడు చూడు, రోగం పెట్టాడు చూడు, అట్ట రావాలా ఈయన కూడా. ప్రార్థన చేయమండి, నన్ను ప్రార్థన ఉపవాసం ఉండయ్యా ఒక 20 రోజులు. దేనికి? ఆయన కాళ్ళు ఎరగొడతానికి. అసలు ఒక్కొక్కరిని చూడంటే నువ్వు సీనియర్ విశ్వాసేనా అని అడిగా. నువ్వు విశ్వాసేనా, సీనియర్ విశ్వాసేను, 20 సంవత్సరాల నుంచి ఏం వాక్యం అంటున్నావు? ఒక్క ముక్కన్న అర్థమవుతున్నా దేవుని గురించి? కొన్నిసార్లు కొంతమంది కాలు ఇరుద్ది, కానీ దేవుడు కాదు. దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఆమేన్. మధ్యలో అపవాది ఉన్నాడు. ఎవడైనా అనుమతిస్తే వచ్చి, ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు దోచుకొని పోవడానికి. ఇల్లు దోచుకుంటాడు, కన్ను దోచుకుంటాడు, కిడ్నీలు దోచుకుంటాడు, చేతులు దోచుకుంటాడు, కాళ్ళు దోచుకుంటాడు, ఆరోగ్యం దోచుకుంటాడు, పిల్లలు దోచుకుంటాడు, ఆస్తిని దోచుకుంటాడు. మధ్యలో ఒకడున్నాడు దోచుకునేవాడు. దేవునికి దోచుకునేవాడే పేరు లేదు. హీఈస్ ద గివర్. ఆమేన్. ఆయన పేరేంటి చెప్పండి?
కిడ్నీలు దోచుకునేవాడు అని పేరు ఉందా తండ్రికి? నో, ఈజ్ అ గివర్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థింగ్. ప్రతి మంచి ఇచ్చేవాడు. ఆయనకి పేరులో ఒక పేరు ఏంటంటే ఈజ్ అ గివర్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను కాదండి, చర్చికి ఎందుకు వెళ్తున్నారు? ఒక ఆయన చర్చికి ఎందుకు వెళ్తున్నారు? చర్చికి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి కదా. నిజమే, పర్ఫెక్ట్గా ఉండాలి కదా. మరి పర్ఫెక్ట్గా లేరండి. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ దేవుని పిల్లలు క్షమించబడ్డారు. ఆమేన్. రక్తములో కడగబడిన ప్రజలు పర్ఫెక్ట్గా వారి క్రియల్లో కనబడకపోవచ్చు, కానీ వారు కడగబడిన వారు, రక్తంలో కడగబడిన వారు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కనుక వాళ్ళ యొక్క భవిష్యత్తులో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని నడిపిస్తా తన దగ్గర చేర్చుకునేంతవరకు నడిపిస్తూ ఉంటాడు. అసలు ఈవెన్ విశ్వాసం కూడా దేవుడు పట్టుకోవడం మొదలు పెడితే ఇంకా జనులు ఎవ్వరు ఉండరు. ఆమేన్. ఇది కృపాకాలం, కొంత పీరియడ్ ఉంది. ఆమేన్. చెప్పండి. కనుక మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదంటే, మన దోషములు బట్టి ప్రతిఫలం ఇవ్వలేదంటే అది అర్థం. ఆమేన్. ఆయన ప్రతిఫలం ఇవ్వటం మొదలు పెడితే ఇంకెవరు ఉండరు. ఆమేన్. అందుకనే మనం చేతులు ఎత్తి యువర్ సో గ్రేసియస్ అని చెప్పాలి. అంటే రైట్ పిక్చర్ హృదయంలో మనకి దేవుని గురించిన ఆ గ్రహింపు మనకు కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమైందంటే మన దేవుని దగ్గర ధైర్యంగా వెళ్ళి ప్రార్థన చేస్తాం. లేదనుకో నిరుత్సాహం నిన్ను అగాధంలో ముంచేస్తుంది. నువ్వు ఎంత విశ్వాసమైనా నిరుత్సాహం నిన్ను వెంటాడుతుంది. దేవుని గురించి నీకు తెలియపోతే చాలామంది దేవుని పిల్లలు మందిరాల్లో నిరుత్సాహంతో ఆ యొక్క నిండిపోయినారు, కదిలిస్తే ఏడ్చేటట్టున్నారు. ప్రార్థన చెప్పాను అనుకోండి, ఇక ముందు ఏడుస్తారు. ప్రార్థన ఏసయ్య ఫస్ట్ ఏడుస్తారు, తర్వాత ఎప్పుడో నువ్వే సహాయం చేయ ఆమెన్ అంటారు. కనుక ప్రార్థనలు ఏముండాలంటే ఆమేన్ ఏముండాలి? థ్యాంక్ యూ లార్డ్. సమస్తం మేలు కొరకు మేలు కలుగునట్లుగా సమకూడి చేయువాడు నీవు, అందుకు స్తోత్రం. థ్యాంక్ యూ. అదే ప్రార్థన. ఆమేన్. మేలు కలిగినట్లుగా చేయవాడు నువ్వు నాకున్నావు, నాకు విరోధి కదా, నా పక్షాన ఉన్నావు, థ్యాంక్ యూ. అదే ప్రార్థన. ఆమేన్. ఒక వాక్యం తీసుకోవడం, ప్రభువా నువ్వు నాకు ఈ విధంగా చేయబోతున్నందుకు స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్. ఇదే ప్రార్థన. నీ నమ్మిక నీ నోటి నుండి అది బయటికి కనబడాలి, అది డిక్లేర్ చేయబడాలి. నమ్ముతున్నా. ఏమి నమ్ముతున్నా? మాట సెలవీయ, నా దాసుడు బాగుపడతాడు, ఎక్కడో ఉన్నవాడు. చాలా అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, మాట సెలవు అయిపోయింది, నీ నమ్మిక కనబరిచే అయిపోయింది మ్యాటర్, ప్రార్థన అయిపోయింది. హల్లెలూయా. డాడీ కత్తి ఉంది, కట్టెలోని నిప్పులున్నాయి, ఎక్కడా? గొర్రెపిల్ల ఎక్కడా? బలికి గొర్రెపిల్ల కావాలి కదా, ఎక్కడా? దేవుడే చూసుకుంటాడే. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ప్రభువా నువ్వు గొర్రెపిల్లి ప్రభువా ఏదో చేయండి ప్రభువా అని చెప్పి అబ్రహాము 40 రోజుల ఉపవాసం ఉండి కన్నీళ్ళు గార్చి కొట్టుకులాడి జుట్టు పీక్కొని బండ్ల పాలు కొట్టి ఏడ్చాడా, లేకపోతే ముందుగానే తండ్రి సిద్ధపరిచాడా? సిద్ధపరిచిందే బయటపడాలంటే డిక్లేర్ చేయాలి. అదే ప్రార్థన, చాలు. ఆమేన్. ప్రార్థనలో నేను కూడా కన్నీళ్ళు కారుస్తాను, కానీ దాని పాత్ర ఎంత అంటే మన అవసరతలు ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నా హృదయం కూడా ఎన్నో భారంతో నింపడినప్పుడు హృదయాన్ని కుమ్మరిస్తాను, పాడేటప్పుడు ఏడుస్తాను, ప్రార్థన చేస్తాను, కానీ నమ్మిక కనబడాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కనుక ఒక్కొక్క సందర్భాన్ని ప్రార్థనలోకి తీసుకొచ్చి ప్రార్థన చేసేటప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ, దేవునికి విన్నపాలు తెలియజేస్తూ, స్తోత్రం చెప్తూ మనం ఉంటాం. పోయినసారి మీకు వరుసగా చెప్పాను. ఓకే, మనకు విరోధంగా ఒకసారి భక్తిహీనుడు అనే చెప్తూ, భక్తిహీనుడు ఎలా ఎదుగుతాడంట? పచ్చగా ఎలా ఎదుగుతాడు? మహావృక్షం ఎదిగినట్లుగా వ్యాపించేస్తాడంట. అంత వ్యాపించిన మరొకసారి మరుసటి రోజున ఒకడు ఆ దారిని వెళ్తున్నప్పుడు అది కనబడకుండా వెళ్ళిపోద్దని చెప్పి కరోనాని అలా చూడమని చెప్పాను. ప్రపంచమంతా వ్యాపించిన ఆ భక్తిహీనుడు ఎలాగైతే లేకుండా పోతాడో దాని ప్లేస్ ఎంత అలాగే ఇది ఉండదని అలా చూసి ప్రార్థన చేయమని. ఎంతమంది మరి ప్రార్థన చేశారు? ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుడే నీ పక్షం ఉండగా మీకు విరోధి ఎవడు అని చెప్పినప్పుడు ఏ రోగమైనా, ఏ గవర్నమెంట్ అయినా, ఏ సిస్టమ్ అయినా దేవుడే నీ పక్షాన ఉంటే ఇంకేది నీకు హాని చేయగలదు? ఎందుకంటే దేవుడు నీ పక్షాన, ఇక దాన్ని బేస్ చేసుకొని ప్రార్థన చేయమని చెప్పాను. ఆమేన్. నువ్వు నా పక్షాన ఉన్నావు, నాతో వ్యవహరించేటప్పుడు నువ్వు నా తండ్రివి అయినా అని ఇలాగ దానిని ప్రార్థనగా మనం మార్చుకుంటూ ప్రార్థనలో కంటిన్యూ. 0 కేస్, ఇక ఎక్కడ కేసు రాలేదు అన్నదాగా ఓకే పట్టు విడవకుండా అలాగే స్తుతించండి. థ్యాంక్ యూ లార్డ్.
స్టిల్ థ్యాంక్ యూ లార్డ్. నువ్వు మా కొరకు పని చేస్తున్నావు, థ్యాంక్ యూ లార్డ్. ఇది కూడా మేలుగా మార్చబడునుగాక, థ్యాంక్ యూ లార్డ్. గ్రామాన్ని బ్లెస్ చేస్తున్నాం, యేసునామములో నీ దయ నిలుచునుగాక. నీ వాత్సల్యం, నీ వాత్సల్యం, నీ వాత్సల్యం. మీరు చూడండి, ఆ యోనా గ్రంథం పాస్టర్గా చెప్పారు కదా, యోనా గ్రంథంలో నీ కరుణ, నీ వాత్సల్యం, నీ వాత్సల్యం, నీ కనికరం, నీ కనికరం అని ఏడ్చి ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నారంట. అలాంటి తప్పు చేశారు, కానీ ఆ తప్పును ఒప్పుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఆ యొక్క దేశం యొక్క పాపాలు ఒప్పుకుంటూ స్తుతించవచ్చు, ఏడవచ్చు, ప్రార్థన చేయొచ్చు. కానీ వాత్సల్యం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నీ వాత్సల్యం నిలుచునుగాక నా దేశంలో అని చేసే ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. ఆమేన్. నేను ఇప్పుడు చెప్పి ఒక నిమిషం ప్రార్థన చేసి వెళ్తాను, కానీ మీరు కంటిన్యూగా మీరు ప్రార్థనకున్నప్పుడల్లా కూడా ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసేటప్పుడల్లా కూడా ఇదే కాన్సెప్ట్తో ప్రార్థన చేయాలి. స్తుతించాలి, ప్రార్థన చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఆమేన్. నేనైతే ఒక అరగంట ఉండి, ఒక గంట ఉండి వెళ్తాను, కానీ నేను లేనప్పుడు కూడా మీరు ఇంటిల్లో. ఆమేన్. అలాగని దేవుని చూడాలి. రైట్ అండర్స్టాండింగ్, దేవుని గురించిన సరి అయిన అవగాహన. ఆయన ఎలా చేస్తాడు, ఆయన ప్రిఫర్ ఒక ఫాదర్ బెటర్గా మారడానికి ఎన్ని అవకాశాలు ఇస్తాడు, ఎంత హెల్ప్ చేస్తాడు. సమస్యల్లో ఉంటే, పాపములు ఉంటే ఎలా పైకి రావడానికి హెల్ప్ చేస్తాడు. ఆయన ఎలాగ పాపములను ఒప్పించి చేస్తాడు. ఆమె ఎలా పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు, దేవుని చిత్తం ఎలా నడిపిస్తాడు, ఎలా స్థిరపరుస్తాడు. దుష్టత్వం నుండి కాపాడేది ఎవరు, ఫైనల్గా స్థిరపరిచేది ఎవరు? ఆమేన్. తండ్రి నీవు కదా, కాపాడేది నీవు కదా. రోగము నుండి, వ్యాధి నుండి, మరణము నుండి, అజ్ఞానం నుండి, చీకటి నుండి, అపవాది మోసం నుండి, దుష్టత్వము నుండి కాపాడేది నీవు కదా. నీ దయ నిలుచునుగాక. స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేయాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి, స్తోత్రం చెప్పండి. అలాగనే హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి. థ్యాంక్ యూ జీసస్. స్తుతించండి. హల్లెలూయా. అందరు స్తుతిద్దామా. దేవుని దయ, మారని దయ. అందరు స్తుతించండి, చేతులు ఆకాశం వైపు చూసి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అందరు చెప్పండి థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. మార్పు లేని దేవుడు అవుతాను. స్తోత్రం. చాలిన దేవుడు అవుతాను. స్తోత్రం. వాత్సల్యత కలిగిన దేవుడు అవుతాను. కృపా కనికరములు కలిగిన దేవుడు అవుతాను. నీకు స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత. హల్లెలూయా. నీ యొక్క ఆలోచనలన్నిటి కొరకై నీకు వందనాలు. హల్లెలూయా. అందరూ దేవుణ్ణి స్తుతించండి. ప్రభువా, అనుదినము నీవు చూపుతున్న వాత్సల్యత కొరకు నీకు వందనాలు. హల్లెలూయా. మా పాపములను బట్టి మాకు ప్రతిఫలం ఇయ్యని దేవుడవు. స్తోత్రం. మా దోషములను బట్టి మాకు ప్రతీకారము చేయని దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, స్తోత్రం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తండ్రి, నీ కృప మేడల అంత ఉన్నతముగా ఉంచినందుకై నీకు వందనాలు. హల్లెలూయా. పడమటికి తూర్పు ఎంత దూరమో. స్తోత్రాలు తండ్రి. మా యొక్క తండ్రి శిక్షను నీ దయను కుమ్మరించినందుకు నీకు వందనాలు. జీసస్, థాంక్ యూ. పరిశుద్ధ ప్రేమ యేసయ్య ప్రేమ
ప్రార్థన చేద్దామా? ఓ దైవ సేవకురాలు ప్రార్థన చేస్తున్నా, అందరూ ఏకీభవిద్దామా? ఓ హల్లెలూయా. జీవము కలిగిన దేవా, మారని ప్రేమ నీదే, నిన్ను కీర్తింతును. స్తోత్రాలు 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 ప్రభువా, నీకు వందనాలు. ప్రభువా, నీవు మమ్మల్ని తండ్రి దర్శించినందుకు, బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. స్థలములో తండ్రి నీ కనికరము కొరకై, నీ దయ కొరకై వేడుకుంటూ ఉండగా నడిపించండి తండ్రి. నీ ఆత్మతో నింపండి తండ్రి. మా పాపములను బట్టి మాకు ప్రతిఫలం ఇయ్యక నీ కరుణా కటాక్షములను తండ్రి కిరీటముగా ధరింపచేస్తున్నా తండ్రి. నీ యొక్క దయ కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, నిత్యము నీ ప్రేమ, నీ దయను ధ్యానించుటకు, తలపోసుకుంటకు సహాయం చేయండి తండ్రి. నమ్మదగిన దేవానికి వందనాలు. ఇంకా నిన్ను గురించి తండ్రి ఎక్కువగా తెలుసుకొని ఎక్కువగా స్తుతించుటకు సహాయం చేయండి. నిన్ను గురించిన మంచి అవగాహన కలిగి ఉన్నట్లుగా నడిపించండి తండ్రి. స్తోత్రం, ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మార్పు లేని దేవుడవు తండ్రి. హల్లెలూయా 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 తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఓ కోపించుచునే వాత్సల్యము చూపువాడవు తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా. నిత్యమైన కృపతో వాత్సల్యము చూపువాడవు తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువా, ఇది నాన్న తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు, పోషిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. సమయంలో తండ్రి నందిపాడు గ్రామాన్ని, మండలాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభువా. నీ దయ రానియండి తండ్రి. ఈ ప్రాంతంలో ఇంకా ఎటువంటి గలిబిలి లేకుండా నెమ్మది సమాధానం ఉండనట్లుగా, అందరూ ఆరోగ్యముతో ఉండనట్లుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రజలందరూ క్షేమముతో ఉండనట్లుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం, ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గుంటూరు జిల్లా అంతటినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ప్రభువా, క్షేమముతో నింపండి, నెమ్మదితో నింపండి తండ్రి. తెగులు విస్తరించకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాట తప్పని, అబద్ధమాడని దేవా, మా దేశాన్ని, మా ప్రాంతాలను తండ్రి, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని మీరు తండ్రి క్షేమము దయచేయండి, స్వస్థత దయచేయండి తండ్రి. యేసు నామములో ఓ స్తోత్రాలు. మా ప్రాంతములో స్వస్థత కలుగును గాక. మా ప్రాంతాలకు తండ్రి, మా గ్రామ మండలానికి స్వస్థత కలుగును గాక. యేసు నామములో ఓ మా జిల్లా ప్రజలకు యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓ మా రాష్ట్ర, మా దేశ ప్రజలకు యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు. అద్భుతం చేయండి తండ్రి. ఈ దినాన ఈ స్థలములో నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డని బలపరచండి. ఎటువంటి అనుమానముతో, భయముతో, కలవరముతో ఉండకుండా ధైర్యముతో, నిశ్చయతతో ప్రభువా స్తోత్రాలు నీ దయని ఎల్లప్పుడూ ధ్యానించినట్లుగా పరిశుద్ధాత్ముడు మీరు నడిపించమని తండ్రి స్తోత్రాలు. ఇక్కడ చేరిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా హల్లెలూయా.